కేంద్ర వార్త సీఎం రేవంత్ రెడ్డిపై దాడి రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా బిఫోర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. నేను ఎక్కడున్నా కొడంగల్ నా గుండె చప్పుడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో కాంగ్రెస్ ను ఓడించి నన్ను కింద పడేయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ నేతలు 7 మండలాలకు చెందిన ముఖ్య నేతలతో ఆయన సోమవారం సాయంత్రం అయితే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 రోజుల్లో కొడంగల్కు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీ, వెటర్నరీ నర్సింగ్ జూనియర్ కాలేజీ తీసుకొచ్చారని తెలిపారు. అయినప్పటికీ తనపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, కొడంగల్ కాంగ్రెస్ పార్టీని ఓడించి రేవంత్ రెడ్డిని కింద పడేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని భావోద్వేగానికి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి వెనుక గూడు పుటాని చేస్తున్నారని, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పడుతున్నారని, ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం. నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగల్ దేశంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం. నాతో కొట్లాడే హక్కు మీకుంది, పట్టుపట్టి పని చేయించుకునే అధికారం మీకుంది. రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం సోనియా గాంధీ తనకు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50,000 మెజారిటీతో అందించాలి. కొడంగల్పై జరిగే కుట్రలు కుతంత్రాలు తిప్పికొట్టాలని కొడంగల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.